సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమని కొందరంటారు, కొన్ని వేల సంవత్సరాలని మరికొందరు అంటారు. బైబిల్లో సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు, కానీ సృష్టి జరిగిందన్న సత్యమే ప్రధానం. ఈ జగత్తు శాశ్వతం కాదు, దేవుడొక్కడే శాశ్వతుడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనంలో చెబుతుంది, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జగత్తు ఉనికిలోనికి రాకముందు దేవుడున్నాడు. ఈయన ఈ విశ్వాన్ని శూన్యంలో నుంచి తన వాక్కు ద్వారా, అపరిమితమైన తన శక్తి ద్వారా చేశాడు. ఈ మహాసృష్టికర్త ఆదికాండము 1వ అధ్యాయము మొత్తము 30 సార్లు కనిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథం అంతా ఆయన గురించిన వృత్తాంతమే. ఆయన మహత్కార్యాలు, అద్భుత వాక్కుల గురించి ఈ గ్రంథం మనకు చెప్తుంది. ముఖ్యంగా మానవ జాతి పట్ల ఆయన వ్యవహారాలను, తన గురించిన సత్యాన్ని ఆయనకు వారికి వెల్లడి చేశాడు. ఇది మనకు తెలియజేస్తుంది. ఆయనను ఎలా చేరుకోవాలో, ఎలా ఆరాధించాలో ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. దేవుని ఉనికిని గురించిన రుజువులతో బైబిల్ ఆరంభం కావడం లేదు, కానీ ఆయన జరిగిస్తున్న చర్యలతోనే ఇది మొదలవుతుంది. ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియజేస్తున్నాయి. ఆయన చేసిన పనులను బట్టి ఆయన ఎలాంటి వాడో మనం నేర్చుకోవచ్చు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇవన్నీ తన నోటి వాక్కు చేత మనుషుడికి ఏమేమి అవసరమో దేవుడు సృష్టించాడు. అయితే మనము దేవుణ్ణి విడిచి సృష్టిని పూజిస్తున్నాము. ఇకనైనా మనము దేవుణ్ణి పూజించేవారుగా, దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్.